ఈ సృష్టిలో అద్భుతమైనది ఏదైనా ఉందంటే అది అమ్మే. ఒక స్త్రీ అమ్మగా పిలిపించుకోవడం కోసం 9 నెలలు ఎన్నో కష్టాలను భరిస్తుంది. నిద్రలేని రాత్రులు, శారీరక ఇబ్బందులు, బాధలు ఎన్నో ఇబ్బందులను ఎదురైనా తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అన్నిటిని భరిస్తుంది. ఈ రోజు నా భార్యను చూస్తుంటే నిజంగా గర్వంగా ఉంది. ఇది తన 3వ ప్రెగ్నెన్సీ అయినప్పటికీ ప్రతిసారి అదే ప్రేమ, అదే ధైర్యంతో, అదే ఓర్పుతో ఈ ప్రయాణాన్ని పూర్తి చేసింది. మా బిడ్డ కోసం ఆమె పడిన ప్రతి కష్టం నాకు తెలుసు. ఆ బాధలన్నిటిని చిరునవ్వుతో భరిస్తూ చివరకు అమ్మ అనే గొప్ప స్థానాన్ని మరోసారి గౌరవంగా నిలబెట్టింది. అందుకే అంటారు, ఈ ప్రపంచంలో కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే అని. 100% అది అమ్మే. ప్రియా, నువ్వు నా భార్య మాత్రమే కాదు, మా పిల్ల ప్రేమతో నిండిన గొప్ప అమ్మ కూడా. దీన్ని చూసి నాకు చాలా గర్వంగా ఉంది. లవ్ యూ ప్రియా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. తను పడిన ప్రతి బాధ నాకు తెలుసు. ప్రతి హాస్పిటల్ విజిట్లు, ప్రతి స్కాన్, ప్రతి టెన్షన్ అన్నీ దగ్గరుండి చూశాను. కానీ ఒక్కసారి కూడా తను విసిగిపోలేదు. సో మాకైతే ఫైనల్ అయితే ఎవరు పుట్టారో మీరు కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సూపర్, మీరు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ మంచి ధైర్యం కూడా చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.